శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 23వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున 5 అతిపెద్ద శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఒత్తిడి లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతున్నట్లు అనిపిస్తుంది. కాస్త హెచ్చుతగ్గులు చూస్తారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఆహ్లాదకరం. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్యంతో పని చేస్తుంటే లావాదేవీల్లో ఉదారంగా ఉండండి. మీ ఆధిపత్యం వ్యాపార స్థాయిలో ఉంటుంది. పనిలో కొన్ని విషయాలు సరి చేసుకోవడానికి మీకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కెరియర్ను మెరుగుపరుచుకోవడానికి, మీ కలలు సాకారం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. సోమరితనంగా ఉండకండి. ఉద్యోగంలో మీ శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. శక్తి సమూహంగా పనిచేయడం కొనసాగిస్తాయి. మీ సహోదరులు, సహచరులు కూడా మీ నుండి శక్తిని పొందడాన్ని కొనసాగిస్తారు. కార్యాలయంలో మీ పనిలో పురోగతి సాధించడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. లక్ష్మీ యోగం ఏర్పడడం వల్ల వ్యాపారస్తులకు ఈ రోజున మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు ఈ రోజున ఆనందం మరియు విశ్వాసంతో రోజు ప్రారంభించండి. మీ ఆత్మవిశ్వాసం మాత్రమే మీకు పూర్వగతిలో సహాయపడుతుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపిస్తారు. మీ కుటుంబం, వైవాహిక జీవితం ఈ రోజు సాధారణం. సాయంత్రం వేళ ప్రేమలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మీరు విధి యొక్క దయతో ముఖ్యమైన విషయాలు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ ప్రత్యర్థులు మీకు కొన్ని సమస్యలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కావున మీరు జాగ్రత్త. కుటుంబం మరియు సన్నిహితుల నుండి పరస్పర సహకారం ఉంటుంది. అలాగే సమతుల్యతను ఇది ప్రోత్సహిస్తుంది. విఘ్నతతో ప్రణాళికలు చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళండి. వివిధ యత్నాలు మెరుగైన మార్గంలో పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈ రోజున లాభాలు విస్తరించే అవకాశం ఎక్కువ. పరిస్థితులు మరింత బలపడతాయి. వ్యాపార విషయాల్లో మద్దతు ఉంటుంది. మీ శత్రువుల విషయంలో కాస్త జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమం. ఉద్యోగ జీవితంలో విజయం సాధించే సూచనలున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి మారొచ్చు. మీ ఖర్చులను నియంత్రించండి. మీ ఆదాయ వనరులు పెంచే రోజు ఇది. మీ పని ఏదైనా డబ్బు కారణంగా పెండింగ్లో ఉంటే అది కూడా పూర్తవుతుంది. మీ వ్యాపారంలో కొన్ని ప్లాన్లు చేరుస్తారు. మీరు కొంత ఆస్తులు పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే. డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి అత్తమామల నుంచి ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడొచ్చు. ప్రేమ జీవితాన్ని చెప్తున్న వ్యక్తులు తమ భాగస్వామికి బహుమతి తీసుకురావచ్చు. ఈ రోజు మీరు మీ యొక్క సహోద్యోగులతో కలిసి కొన్ని నిర్దిష్ట పనుల కోసం బయటికి ప్రయాణం చేయొచ్చు. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బు తిరిగి పొందొచ్చు. మీ మనసును ఇది సంతోషంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అదృష్టమైన రోజు. ఈ రోజు అదృష్టము అలాగే వివిధ రంగాల్లో లాభాలు తెస్తుంది. ఉద్యోగం, కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తి నుండి మద్దతు, మార్గదర్శకత్వం పొందుకుంటారు. మీ ఇంట్లో, కార్యాలయంలో మీ బాధ్యతలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీరు వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుల నుండి మద్దతు పొందుకుంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. కొత్త ఉత్సాహాన్ని నింపే రోజు ఇది. సంతోషకరమైన రోజవుతుంది. మీ దృష్టి అంతా ముఖ్యమైన పనులను పూర్తి చేయడం పైన ఉంటుంది. చాలా రిలాక్స్గా ఉంటారు. కుటుంబం కోసం షాపింగ్ చేస్తారు. సమర్థవంతమైన ప్రవర్తన వ్యాపారంలో విజయం సాధించడంలో సాయం చేస్తుంది. గొప్ప విజయాన్ని పొందొచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడుతోంది. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి బాగుంటుంది. సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు అందొచ్చు. ఆ శుభవార్తలు
వార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్